నిత్యమైన కృపతో నేను నీకు వాత్సల్యతను చూపిస్తాను. నిశ్చయమైన కృపతో నీకు వాత్సల్యతను చూపిస్తాను. ఈ ఉదయకాలమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిశ్చయమైన కృప అంటే శాశ్వతమైనది. కొన్నిసార్లు మన వ్యక్తిగతమైన జీవితంలో అనేకులు మనల్ని చివరిదాకా చూడరు, కానీ దేవుడు మాత్రమట నిత్యమైన కృపతో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడట. ఆ వాత్సల్యతను చూపిస్తానంటున్నాడు. మనము నమ్ముకున్న మనుషులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, కుటుంబస్తులు కానీ, కోర్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళు కొంతవరకు మాత్రం మనకి చూపిస్తూ ఉంటారు. వాళ్ళు చూపించే ప్రేమ అభిమానాన్ని మనం నిజమే అనుకుంటాము. తర్వాత వాళ్ళు మనల్ని హెవేట్ చేస్తూ ఉంటారు. కానీ బాధపడాల్సిన అవసరం లేదు. నిత్యమైన కృప ఆయన నీకు అనుగ్రహించాలని చూస్తున్నాడు. అంటే ఏ విషయంలో కూడా నీకు కొరతగా ఉందో, ఏ విషయంలో కొదువుగా ఉందో, ఏది నీకు ఇది నా జీవితంలో జరగలేదని బాధపడుతున్నావో అది ఆయన జరిగిస్తానని వాక్యం మనకి తెలియచేస్తూ ఉన్నాడు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి కొరతను ఆయన తీసివేయడానికి సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. కానీ మనం ఏం చేయాలంటే ఆయన మనల్ని ఆదరించేదాకా మనం ఎదురు చూడాలి. మనుషులు ఆదరించే వాటి వైపు చూడకుండా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. నిత్యమైన వాత్సల్యతను చూపిస్తాడు. నీ జీవితంలో నీ బిడ్డల దగ్గర నీకు ఆదరణ లేకపోవచ్చు, నీ కుటుంబంలో ఆదరణ లేకపోవచ్చు. దేవుడు వాత్సల్యతను చూపిస్తాడు. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతున్న అనారోగ్యాన్ని తొలగిస్తాడు. ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్న కుటుంబ సమస్యలను దేవుడు దూరపరుస్తాడు. నువ్వు ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిత్యమైన కృప చూపిస్తాడు. నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. నీ చింత యావత్తు దేవుడి మీద మోపగలిగితే నిత్యమైన వాత్సల్యతని దేవుడు చూపిస్తాడు. నీ కన్నీళ్ళకి కారణమవుతున్న ప్రతి సమస్యని తొలగిస్తాడు. నీ కన్నీళ్ళకి కారణమవుతున్న ప్రతి ఒక్క అనారోగ్యాన్ని తొలగిస్తాడు. నీ కుటుంబంలో శాంతి, సమాధానాలు, ఆరోగ్యాలతో దేవుడు నింపుతాడు. ఏ స్థితిలో నువ్వు ఉన్నా దేవుడు నిన్ను విడిపించడానికి శక్తి కలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఏ పరిస్థితిలో బాధపడుతున్నా ఆయన నిన్ను విడిచిపెట్టడమ్మా. నా సహోదరుడా, ఈరోజు నువ్వు దేవుడు ఒక వాత్సల్యతను పొందుకోబోతున్నావు. ఆయన కృపతో నువ్వు నింపబడిపోతున్నావు.